Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. దీని పిచ్చనాలా ఎర్రనాలా అంటే మావిగన్ కావాలంటే మాకు ఓటేయండి, అమరావతి కావాలంటే చంద్రబాబుకి ఓటేయండి. అంటే ఈ లైన్ ఎంత డేంజర్ అంటే 2019లో అమరావతి క్యాపిటల్ అన్నాడు, పవర్ వచ్చాక 3 క్యాపిటల్స్ అన్నాడు, తర్వాత వైజాగ్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటున్నాడు. అంటే జనాలు పిచ్చోళ్ళగా కనబడుతున్నారా? ప్రతి 5 ఏళ్ళకి మేనిఫెస్టో మారినట్టు క్యాపిటల్ కూడా మార్చుకుంటూ పోతారా? ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనులు ఎవరు డబ్బులతో కడుతున్నారు? చంద్రబాబు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెస్తుండా, లేదంటే జగన్ ఆస్తుల నుంచి కడుతుర్రా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్స్ పేయర్స్ మనీ కదా అది. రేపు నేను గెలిస్తే అది తీసేస్తా, నేను వేరే దగ్గర పెడతా అంటే ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు. రేపు వీళ్ళిద్దరు కాదు, మూడోడు గెలిచి నాకు వైజాగ్ వద్దు, అమరావతి వద్దు, మావిగన్ వద్దు, నేను తిరుపతి కొండ పక్కన క్యాపిటల్ కడతా అంటే నడుస్తుందా? ఇంకా ఎవడి కాడు వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోతే ఏపీకి ఎప్పటికీ ఒక స్టేబుల్ క్యాపిటల్ రాదు. నీకు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, నీకు విజన్ వేరు ఉండొచ్చు, దాని అర్థం ఇంకోటి చేసిన దానికి నేను ఆపోజిట్ చేస్తా, వాడు చేసిన దాన్ని కూల్చేస్తా, ఆపేస్తా అంటే మీ ఇద్దరు బాగానే ఉంటారు, నష్టం ఎవరికి? ఏపీ స్టేట్ ప్రజలకు కాదా? ఒకప్పుడు చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఆపోజిట్, కానీ ఒకటి స్టార్ట్ చేసిన దాన్ని ఇంకోటి ఎప్పుడు ఆపలేదు, కంటిన్యూ చేసి ఇంకా మేము ఇంకా గొప్ప చేసామని చెప్పుకున్నారు. ఇక్కడ ఇష్యూ పార్టీ కాదు, స్టేట్ పాలసీ కన్సిస్టెన్సీ. ఈ విషయంలో జగన్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు కమెంట్ చేయండి చూద్దాం.